ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దిగుదామైంది. పల్లెటూరు దాన్ని కదన్నయ్య. కార్లు ఎక్కడం, డోర్లు తీయడం నాకు పెద్దగా తెలీదు. క్షమించన్నయ్య, మీరు కారు డోర్ తీసినారు. పర్వాలేదమ్మైంది. కిట్టు, లోపలికి వెళ్దాం పదండి. అబ్బా, ఆహా. అమ్మా, వసు గారు, వదినా, అన్నయ్య, అందరూ రండి. దమయంతి, కిట్టు వచ్చారు. అబ్బా, ఇల్లు ఎంత బాగుందన్నయ్య. మీ సొంతమేనా అన్నయ్య? నిన్ను చూస్తుంటే నాకు పెదనాన్నే గుర్తొస్తాడు. హా? వదినా, దమయంతి, బాగున్నావా? హా? హా, ఈ హారము నెక్లెస్ ఎంతుంటాయి వదినా? ఓ 2-3 లక్షలు ఉండవు? 10 లక్షల దమయంతి. 10 లక్షలా? పల్లెటూరు దాన్ని నెక్లెస్ విలువ కనిపెట్టలేకపోయాను వదినా. ఎలా ఉన్నావు దమయంతి? అన్నయ్య, తను వసు వదిన కదా? అవును దమయంతి, నేనే వసు వదిన. అదృష్టం అంటే నీదే వదినా. నీ మొదటి మగుడు చచ్చినా బంగారం లాంటి మా అభి అనేని పెళ్లి చేసుకున్నావు.
తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఈ ఇంట్లో వచ్చి పడ్డావు. అయినా అందరికి నీ అంత అదృష్టం ఉండదులే. దమయంతి, ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరం. ఈ సోఫా ఎంత అన్నయ్యా? ఓ 10 లక్షలుంటదా? అమ్మా, ఈ సోఫా ఎంత మెత్తగుందో. ఆ, చెప్పుల కాళ్ళతో అలా సోఫా ఎక్కకూడదు బాబు. దిగు. దిగరా, దిగు. ఆవిడ చెప్తుంది కదా. పల్లెటూరోళ్ళం వదినా, ఇటువంటి విషయాలు మాకు తెలియవు కదా. అయ్యయ్యో, నా బుజ్జి తమ్ముడు, ఏంట్రా నీకు ఇట్లాంటి గది పట్టింది? చిన్నప్పుడు నువ్వు చెట్లు పుట్టలేకుతున్నప్పుడే అనుకున్నాను, ఏదో రోజు నీ 2 కాళ్ళు ఇరిగి మంచాన పడతావు అని. నేననుకున్నట్టుగానే ఈ చక్రాల కుర్చీలో పడ్డావన్నమాట. మాయ్, నువ్వేనా విడి పెళ్ళానివి? ఎలక పిల్లలా ఉన్నావేంది? మీ అమ్మ బాబులకు ఎంత డబ్బుంది ఏంది? సుమా అంటే ఇవి గురించి చెప్పింది అక్షరాల నిజం. ఏ అమ్మాయి మాట్లాడటం లేదేంది? కోపదీసి మోగా చెవిటి పిల్ల ఏంది? ఇదిగో అమ్మాయి. అదేం కాదులేవే, నువ్వు లొడలడా వాగుతూ ఉంటే తనే మాట్లాడుతుంది. చెప్పు. అరే అన్నయ్య, ఇది నీ కూతురా? అవును. నీ పేరేంటి తల్లి? అను. వసే అను, నేను నీ మేనత్తనే. ఇదిగో ఈడు నీ బావ కిట్టు. బావ ఏదడిగినా నువ్వు కాదు అనకూడదు. ఏడెవడు గున్నెనుగులా ఉన్నాడు? నేనేం గున్నేనుగును కాదు, బన్నీని, అనుకి అన్నయ్యని. ఓ అన్నయ్యవా? అంటే నువ్వా సువదిన కొడుకువా? అభిగారి కొడుకును కూడా. మాటలు బాగానే నేర్చావుగా. దమయంతి, ప్రయాణం చేసి వచ్చి అలసిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ, అవును గాని ఇంతకీ సుమంగళి అత్తయ్య ఎక్కడా? ఆ దమయంతి అలా ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నా కొడుకని అదురుతోంది. అది ఇంటి ఆడపడుచు కాదు, అపశకున. అత్తా, ఏంటే వచ్చి రాగానే మొదలు పెట్టేశావా? నువ్వు అప్పటికి ఇప్పటికి ఏమీ మారలేదత్తా, బోండంలా ఉన్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.